మామ అట్లనే సార్ ఇప్పుడు ఎందుకంటే చెప్పాను నేను బీజేపీకి నేను ఇచ్చినట్టు మేమే ఉంటుంది పట్టుకొని నిలబడి రాస్తారట ఎవరి కిస్కే ఫర్హానా సుల్తానా నెంబర్ ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటే అయిపోతుంది కావాలా రేపిస్తావా ఉన్నాయి తీసుకో మంది లేదు మీకు వస్తాయి ముందర వాళ్ళకంతా ఇది తీసుకోవద్దట शुरू करें आधार कार्ड जाकर लेके डालिए चलता रहो और 42 वाट का 42 चल बोलो రేషన్ కార్డు ఇప్పుడు ఎవరి పేరుతోను నా పేరుతోను చేద్దాం फोटो नहीं है अदर फोटो आप జెండా పెట్టుకొని నింపించుకుంటాం ఇప్పుడు నింపేటప్పుడు ముందు చెప్తారు సార్ ఇవరు ఇన్ఛార్జ్ ఎవరు బాబు ఇక్కడ నిజమేనా బాబు మనం అప్లికేషన్స్ ఎన్ని రేషన్ కార్డులు ఉంటే తలొకటి కల్పించాలి కదా ఎన్ని రేషన్ కార్డులు ఉన్నట్టు 1000 ఉంటే 1000 ఇవ్వాలి మనం 500 ఇస్తే అంటే లేవట కదా ఇప్పుడు ముందే మనకు ఒక అంచనా ఉండాలి ఇక్కడ ఎన్ని ఉంటాయి ఈ అంచనా లేకుండా అయిపోయిన కొద్ది పట్టుకొస్తా అని చెప్పంటే ఎట్లా చెప్తున్నాను హౌస్ సంబంధం లేదు రేషన్ కార్డు ఇంటూ 3 బాబు మాట్లాడినప్పుడు మన రేషన్ కార్డు ఎన్ని ఉంటే అన్ని అప్లికేషన్స్ ఉంటాయి సార్ ఇవ్వడం కాదు సార్ వెళ్ళి నా రూల్స్ గివ్ యూ సప్లై ఇవాళ డేట్ ఎంత ఉన్నాయి సార్ కొన్ని వాటర్ ఎగ్జామ్ 6 వాటర్ డేట్ వార్డ్ నెంబర్ వార్డ్ నెంబర్ 4లో నేను ఉన్నా బాబు ఇక్కడ నేను వార్డ్ నెంబర్ 4లో ఉన్నాయి ఎగ్జామ్ మున్సిపాలిటీ వీళ్ళకి 500 అప్లికేషన్స్ వచ్చినాయి ఇక్కడ దాదాపు ఒక 1000 రేషన్ కార్డ్స్ ఉంటాయి
ఇవన్నీ ముందు మనకు ఒక అంచనా ఉండాలి. నేనేమంటున్నాను, జగిత్యాల మున్సిపాలిటీలో ఎన్ని రేషన్ కార్డ్స్ ఉన్నాయి మీకు అది ఐడియా. రెవెన్యూ యాజ్ అన్ రెవెన్యూ ఆఫీసర్ యూ విల్ హ్యావ్ ఎన్ ఐడియా. అది చూడండి బాబు, లేకుంటే ఇది ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇది ఒక్క దినంలో కొడిచే దుకాణం కాదు ఇది. పాప వస్త్రం కూడా వీళ్ళు లబ్ధితో బాగా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు బిల్డింగ్ అకౌంట్ పంపేయండి పాప అంటే ఒక 10% ఎక్కువ పంపించండి అంటూ నేను. మరి కనబడుతుంది ఏ కోటలో 8 మంది ఒక కోట మొత్తం ఈ వార్డులో ఎన్ని రేషన్ కార్డు ఉన్నాయని అంచనా, ఈ వార్డులో ఎన్ని రేషన్ కార్డు ఉన్నాయని అంచనా. హౌస్ హోల్డ్స్ కాదు, ఇంకొక ఇంట్లో 2-3 రేషన్ కార్డు, ఒక్కొక్క ఇంట్లో 2-3 రేషన్ కార్డు. ప్రతి రేషన్ కార్డు హోల్డర్కి కూడా ఒకటి అప్లై చేసుకుంటాం. మరి అప్పుడు మీకు ఇంకొక నాట్ ది హౌస్ నెంబర్, హౌస్ హోల్డ్, ద రేషన్ కార్డ్స్, ఆ ప్రకారం నువ్వు కార్డు తెప్పించి పెట్టుకోవాలి. ఇక లేదు మీ దగ్గర, అంచనా లేదు మీ దగ్గర. ఫస్ట్ ముందు ఏ వార్డులో ఎన్ని రేషన్ కార్డులు ముందు ఒక లెక్క తీయండి. ఏ వార్డులో ఎన్ని రేషన్ కార్డులు ఒక లెక్క తీయండి. ఆ వార్డులో అంతకంటే ఒక 10% ఎక్సెస్ పెట్టుకోండి. అప్లికేషన్ అనేది షార్టేజ్ కాకూడదు. ఈ అప్లికేషన్ ఎవరు డిస్బర్స్ చేస్తున్నారు, వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎవరు తెచ్చుతున్నారు, తెచ్చి ఎవరు పంచుతున్నారు, వాడాల్సిన పంచుతున్నారు, మా టోటల్ ఇస్తున్నారు. మాకు అట్లా కనబడుతుంది, మా టోటల్ ఇస్తున్నాడు కనబడుతుంది. ఇప్పుడు గైడెన్స్ పెడతాను. మళ్ళీ ఇప్పుడు కొంతమంది పిల్లలకు కూడా ఎంట్రీ చేయాలి కదా సార్. అదే నన్ను ఎన్ని పెట్టుకున్నావు అంటున్నా నేను. ఏమనుకోలేదు సార్. ఏమనుకోకుండా ఇక్కడ ఇప్పుడు అసెస్మెంట్ ఇప్పుడు మనకు ఎంత ఎస్టిమేషన్ అన్నది ఇప్పుడు ఉండాలి లేకుంటే ఎట్లా. ఇలా అవుట్ ఆఫ్ 8 days ఒక దినం గడిచిపోయి అంటే ఒకసారి చూసుకుంటా సార్. మళ్ళీ మనం ఆ తారీఖు దాకా మీకు నోట్. हेलो बोलो application requirement total ration costs in Jagtial town. Number 1 10% extra, minimum 10% extra. Suppose if roughly you have 40,000 ration cards, ఒక 10,000 ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 50,000 పెట్టుకోవాలి. ఉండాల్సింది కదా, అంతకంటే ఎక్కువ ఉంటుంది తక్కువ ఉన్నాయి. 45 వార్డులు ఉన్నాయి ఇక్కడ. ఏ వార్డు చూసినా కానీ వార్డు 1000 కంటే ఎక్కువ ఉంది. ఈ వార్డు వారికి రేషన్ కార్డు తింటుందో అంచనా మనకు అట్లా దొరకదు సార్. కాబట్టి ఇది దొరుకుతాయి. మీరు ఫ్లెక్సిబుల్గా ఉండాలి. మీరు ఇన్ఛార్జ్ వాళ్ళకి ఎవరు ఉంటారు, వార్డు ఇన్ఛార్జ్ ఏ వార్డులో ఈ వార్డు ఇన్ఛార్జ్ ఎవరు ఉన్నారు, వాళ్ళకి ముందే వెయిట్ చేశాను. మనకు పిటిషన్స్ రాలేదు సార్. ఫార్మర్స్ రాలేదు. ఇచ్చి